Hello everyone, welcome to our channel Endless Travel Tales of CB. మాట్లాడుకున్నామో తెలుసా రిషికేష్లో యాక్చువల్గా నిన్న నైట్ మేము ఢిల్లీ నుండి రిషికేష్ బస్ ఎక్కి అర్లీ మార్నింగ్ 4:30కి వచ్చాము. బట్ అప్పుడు చాలా టైర్డ్ అయిపోయి వీడియో చేసే అంత కూడా లేదు. అందుకే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మీకు రూమ్ చూపిద్దామనేసి చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ చూద్దామా. ఇది ఎంట్రన్స్. రూమ్ నుంచి ఇలా ఉన్నాను. ఇది వాష్ ఏరియా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సెట్ చూడడానికి ఇక్కడ ఇంకా మేము అన్నీ పెట్టుకున్నాము. ఇది వచ్చేసరికి కబోర్డ్. సో మేము ఏం చేసామంటే 2 days ఇక్కడే ఉంటాం కదా, అందుకని బట్టలన్నీ సర్దిస్తాము కొంచెం వద్దులే. ఇంకా వచ్చేసరికి బాల్కనీ. ఇది వచ్చేసరికి బెడ్. బెడ్ ఇది కూడా సేమ్ అక్కలాగానే చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పైన కూడా ఇది నాకు బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి విండో ఉంది. మనం మనం బయట బాల్కనీ ఉంటాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా అనమాట. కూర్చొని మాట్లాడుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ ఏమంటే చేయొచ్చు, తినవచ్చు అన్నిటికి. ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. ఇంకా ఇటు సైడ్ విండో పక్కన వచ్చేసరికి ఇది బాల్కనీ. బయట చూపిస్తా, బయట ఎలా ఉందో. బయట అంతగా ఇలా అంటే బయట కూర్చొని కొంచెం టైం పాస్ చేయడం అట్లా ఉంది. బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు మేము రూమ్ నుండి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ లక్ష్మణ్ జూలా. స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాం 2 days ఇక్కడే స్టే చేయాలనేసి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక దగ్గర పార్క్ చేసి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ షాపింగ్ కూడా చేద్దాం చిన్న చిన్నగా అనేసి. సో అక్కడికి వెళ్ళినాక ఏముంటాయో చూద్దాం. ఇదేనండి లక్ష్మణ్ జూలా. చూసారా ఈ వ్యూ అసలు ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ గంగా నది చూసారా ఎలా ఫ్లో అవుతుందో. నాకు అక్కడ బ్రిడ్జ్ నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా టెంపుల్ కనిపిస్తుంది కదా, అది రామాలయం. ఇక్కడ మోస్ట్లీ రిషికేష్లో మనకి టెంపుల్సే ఉంటాయి. ప్రెజెంట్ అయితే మేము ఆ టెంపుల్కి విజిట్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్తాము. ఇప్పుడు వ్యూ అయితే ఇది ఒకసారి చూసేయండి. అక్కడ టెంపుల్ అయ్యి విజిట్ చేసేసి దాని తర్వాత ఇప్పుడు మేము పాట్నా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. సో అక్కడికి మేము అక్కడికి వెళ్తుంటే మాకు కొన్ని వ్యూ పాయింట్స్ అయితే కనిపించాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను అవి కూడా షూట్ చేశాను. మీరు కూడా చూడండి. ఇక్కడ చూసారా ఈ రోడ్స్ ఎలా ఉన్నాయో, ఘాటీ రోడ్స్, వెహికల్స్ కూడా ఎలా వస్తున్నాయో నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక పాయింట్లో చూస్తే అలా కిందకి డౌన్కి వెళ్తుంటే ఒక పక్కన వెహికల్స్ వస్తున్నాయి, ఒక పక్కన గంగా నది. నాకు ఆ ఫీల్ ఉంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నిజంగా. ఒక అడ్వెంచర్లా అనిపించింది. మేమిద్దరమే ఉన్నాము. దట్టు అంత లాంగ్ వెళ్ళి అలా చేయడం నాకు బాగా అనిపించింది ఆ ఫీలింగ్ అయితే. ఇంకా నాకు ఈ వ్యూ పాయింట్ కూడా బాగా అనిపించింది. బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే గంగా నది కనిపిస్తుంది. మిడిల్లోంచి వెళ్తున్నాం. సో నాకు ఇది కూడా బాగా అనిపించి నేను ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. మేము ఇద్దరమే ఉండే, ఎవ్వరు లేకుండే స్టార్టింగ్. ఫ్రంట్ కానీ మా వెనక కానీ ఎవ్వరు లేరు. మేమిద్దరమే అలా వెళ్తున్నాము. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సర్వెన్ పడితే
చూసారా అక్కడ ఎలా ఎక్కుతున్నామో? అక్కడ కొంచెం స్లిప్ అయినా పడిపోతాం అలా ఉంది. అయినా కూడా అలా కష్టపడి ఎక్కాను. నాకు ఎక్కడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది అక్కడ. ఇదిగో మా భాగ్య పాపం చాలా ఎక్కి 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 కొండలు ఎక్కి పాపం అలసిపోయి అలా అయిపోయింది. చెప్పులు కూడా తెగిపోయాయి. అందరికీ అది నాకు చెప్పే ఓపిక కూడా లేదండి. అంత ఎలా అలసిపోయాం, అసలు ఎందుకు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. అంటే బాగుంది, లైట్గా ఉన్నాయి వాటర్ ఫాల్స్, బట్ అంత దూరం రావడానికి ఇంత లైట్గా ఉండడానికి అంత అంటే సాటిస్ఫాక్షన్ లేదు. చాలా అంటే చాలా. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పాట్నా వాటర్ ఫాల్స్. ఇది మీకు ట్రెక్కింగ్ చూసినప్పుడు చూపిస్తారు కదా, అది హాఫ్ ట్రెక్కింగ్ అండి. మేము చాలా అంటే చాలా దూరం నడిచాం. అది కూడా స్లోప్ ఎంత ఉందంటే హైట్లో, ఇంకా వే కూడా చాలా అంటే కొంచెం స్లిప్ అయినా పడిపోయేటట్టుగా ఉంది. సో చాలా జాగ్రత్తగా రావాలి. అలానే వచ్చాము. మధ్యలో వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మళ్ళీ ఏంటంటే ఇంతవరకు వచ్చాము, చూడకుండా వెళ్తే బాగోదు కదా అనేసి ఇంకా అలా అలా వచ్చాము. 15 మినిట్స్ పట్టింది. చెమటలు అయితే మరీ ఘోరంగా ఉంది. ఇంకా ఇక్కడ చాలా హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది. అసలు మొత్తం చెమటలో ఉంది. బట్ చూస్తుంటే కొంచెం పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. కొంచెం పైకి ఇది మొత్తం నార్త్ ఇండియా కదా, సో అందరూ చిల్చిల్లి అన్నట్టుగా ఉన్నారు. అంతా బాగుంది. ఇక్కడ కూడా కింద స్నానాలు చేసుకోవడానికి బాగుంది. సాటిస్ఫాక్షన్. ఇదేనండి పాట్నా వాటర్ ఫాల్స్. డే 1 అయితే మాది ఇలా జరిగింది, అండ్ ఈవినింగ్ మేము గంగా హారతికి వెళ్ళాము. మీకు అది ఇంకా అండ్ డే 2 ఆఫ్ రిషికేష్ది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.